వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓటుకు అడుగుతానంటూ ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, తన 2 ఏళ్ల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మనవాడకు మన నైని పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి డివిజన్లలో పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. 26 డివిజన్లోని సమస్యలన్నీ తీరుస్తామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మన వాడకు మన నాయని పేరుతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి. తొలిసారిగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తీసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ ప్రోగ్రాం, ఎందుకు తీసుకున్నారు, దేనికోసం? వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నిజంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగానే మేము ఫోర్త్ డివిజన్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆన్గోయింగ్ వర్క్స్, పెండింగ్ వర్క్లు, ఇంకేమేమి ఉన్నాయో అన్నిటి మీద కూడా సమీక్ష చేసుకుంటూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి మా మేయర్ గారు గుండు సుధారాణి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఫ్లో లీడర్ వెంకన్న గారు కానివ్వండి, డివిజన్లో ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా డివిజన్లో పర్యటిస్తూ వాటిని ఎక్కడ ఏ సమస్య ఉంటే అక్కడ ఆ డిపార్ట్మెంట్ని ఎమ్మటే ఉంటారు కాబట్టి వాటిని పరిష్కారం చేయడానికి మేమే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము గతంలో పాదయాత్ర చేసినప్పుడు చాలా సమస్యలు వచ్చినాయి, అవి చాలా పరిష్కారం చేయగలిగినాం. ఇవాళ 2 ఏళ్లలో 10 ఏళ్ళు చేసిన దానికంటే ఎక్కువ పరిష్కారాలు మేము చేయగలిగినాం. కానీ మిగతాయి కూడా కొన్ని మా దగ్గర రాలేకపోవచ్చు, కొందరు చెప్పుకోలేకపోవచ్చు. కాబట్టి మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల మీద తెలుసుకొని వాటిని పరిష్కారం చేసుకుంటూ మేము వెళ్తున్నాం అన్నట్టు. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అంతర్గత రోడ్ల సమస్యలు ఉన్నాయి. సో వీటికి పరిష్కారం చూపుతారా? గతంలో 10 ఏళ్ళ నాయకుడు ఇట్లనే వచ్చారు, మళ్ళీ చెప్పేది వెళ్ళింది, మళ్ళీ పట్టించుకోలేదు. సో మీకు వాళ్ళకి తేడా ఏంది, ఏం చెప్తారు? మేము చెప్పిన మాట మీద నిల్చొని ఉంటాం. మేము ఏ శిలాపలకలు వేసినా అట్లా మిగిలిపోయేటట్టు చేయలే. మేము శిలాపలకలు వేసిన 2 నెలల 3 నెలల ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ పోయినాం. ఇవాళ మేము వెళ్ళినామంటే మళ్ళీ 2 నెలల మళ్ళీ వచ్చే వరకు ఏది ఉండదు, అన్నీ క్లియర్ చేసే విధంగా మేము పోతున్నాం. మేము మాటల మనుషులం కాదు, చేతల మనుషులం అనేది ఆల్రెడీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలు పూర్తిగా గమనించారు. అందుకే వారు నిర్భయంగా వచ్చి వారి సమస్య మీద చెప్తున్నారు. నేను మళ్ళా ఇది కూడా చెప్తున్నా మీకు ప్రత్యేకంగా. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 2 ఏళ్లలో 10 ఏళ్ళు వాళ్ళు తేలేని నిధులని మేము 2 ఏళ్లలో తెచ్చినాం. చర్చకు ఎక్కడైనా సిద్ధమా అని మేము ఓపెన్గా చెప్తున్నాం. చౌరస్తాలో మీ మీడియా సాక్షిగా ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. ఈ 3 ఏళ్ల సమయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ రూపురేఖలు మార్చకపోతే నేను మళ్ళా ఎలక్షన్లో ఓటు కూడా అడగనని చెప్తున్నా. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. ఈ పనులకు సంబంధించి మళ్ళీ ఎవరన్నా కమిటీని ఏర్పాటు చేస్తారా? దాన్ని ఫాలో అప్ ఎట్లా చేస్తారు? మరి కమిటీ అనేది ఏముండదు. మేము, మేయర్ గారు, కమిషనర్ గారు, ఇట్లా అందరం కలిసి దీని మీద డివిజన్ వైజ్ ఎస్టిమేషన్ ఎంత వస్తున్నది, కావలసిన ఫండ్ ఎంత, వీటిని ఏ విధంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి దాని మీద తీసుకురావటం ఒకటి. ఇక్కడ మా CDF ఉన్నది, కార్పొరేషన్కి ఉన్నది, ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తున్నది, రేపో మాపో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తున్నది. వీటన్నిటిని ఇంకోటి వాటర్ సప్లై దాని మీద కూడా 540 కోట్లు 30 చిల్లర కోట్ల రూపాయలు టెండర్స్ అయిపోయినాయి. ఈ నెలాఖరు ఫస్ట్ వీక్లో వర్కే స్టార్ట్ అవుతుంది. 538 కోట్లు వీళ్ళ మొత్తం కలిపి కూడా వీళ్ళు తీసుకురాలేని మొఖాలు ఇవి. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజులలో వాటర్ వర్క్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది కానివ్వండి, మిగతా ఎన్నో వస్తున్నాయి. పర్మనెంట్గా వరంగల్ జిల్లాకు సమస్య పరిష్కారం అయ్యటానికి ఎన్నో వస్తున్నాయి. అందులో కొందరికి ఇబ్బంది కూడా కావచ్చు. కానీ దయచేసి అందరూ కూడా సహకరించాలి. మన హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగానో ఒక మేయర్గానే కాకుండా ప్రతి ఒక్క పౌరునిపై నేను మనవి చేస్తూ అందరూ సహకరించాలని కోరుతున్నాను. అంటే మొత్తం వార్డులు ఉన్నాయి కదా, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్? 26 డివిజన్లు ఉన్నాయి. 26 డివిజన్లలో 265 బూతులు ఉన్నాయి. 45 ఉంటే మళ్ళీ పెరిగినాయి. వీటన్నిటిని కంప్లీట్ చేసే వరకు ఇవాళ ఈ డివిజన్ పొద్దుటికెళ్ళి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు తిరుగుతా. కానీ ఇవాళ కంప్లీట్ కాకపోతే మరో రోజు మళ్ళీ పెట్టుకుంటాం వెంబటే. ఇది కంటిన్యూస్గా నిరంతర ప్రక్రియ. దీనిని అన్ని డివిజన్లు తీసుకొని డివిజన్ల వైజ్ ఎస్టిమేషన్ చేయించుకునే వరకు 26 డివిజన్లు గడుగున తిరిగే వరకు దీన్ని ఇది చేసుకుని పోతాం.
ఇది నాయని తీసుకున్న ఒక ప్రత్యేక ప్రోగ్రాం చూసాము. మన వాడకు మన నాయని అంటూ వెస్ట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 26 డివిజన్లలో ప్రతి గడుగడుగు తిరుగుతూ అక్కడి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను. ఈ 2 ఏళ్లలోనే వరంగల్ వెస్ట్ రూపురేఖలు మార్చాను. మరో 3 ఏళ్లలో కూడా ఆదర్శ నియోజకవర్గంగా వెస్ట్ నియోజకవర్గం మారుస్తాను. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న చిల్లర మాటలకు సరైన సమాధానం చెప్తానంటూ కూడా ఎమ్మెల్యే నాయని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హన్మకొండ.